వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి హాజరైన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులకు చాలా సంతోషదాయకమైన రోజు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావమై 16 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల నుంచి పుట్టిన పార్టీ, ప్రజల కోసం పుట్టిన పార్టీ. న్యాయం, ధర్మం, సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ కలిపితే వైఎస్ఆర్సీపీ పార్టీ అవుతుంది. కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చి వాళ్ళ తండ్రి చేసిన అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే పార్టీని స్థాపించాలనే దృఢ సంకల్పంతో బయటికి వచ్చినారు. అదే సంకల్పంతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావమైంది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు గడిచిన 5 ఏళ్ళు ఏదైతే సంక్షేమం, అభివృద్ధికి నోచుకున్నారో అది వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిన ఘనత. ప్రజల పట్ల వాళ్ళకున్న శ్రద్ధ మరియు వాళ్ళ మంచి, వారి కోసం వారు పాటుపడిన, సంక్షేమం కోసం పాటుపడినారనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి వచ్చిందో ఇప్పటి వరకు ఈ 2 ఏళ్లలో వాళ్ళు ఏది సంక్షేమం కానీ అభివృద్ధికి నోచుకోకుండా పదే డైవర్షన్ పాలిటిక్స్కి పాటుపడుతున్నారు. దానిలో భాగంగా నిన్నలేకమన్న కదిర్లో శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం జరిగింది. ఆ రథోత్సవంలో చాలా అపశృతి జరిగింది. దాంట్లో దాదాపు 6 మంది యాక్సిడెంట్కి గురైనారు. వారిలో ఒకరికి కాలు విరిగిపోయింది మరియు 5 మంది గాయపడినారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి ఏదో ఒక ఆలయంలో ఏదో ఒక అపశృతి జరుగుతూనే ఉంది. దానిలో భాగంగా లక్ష్మీనరసింహస్వామి రథోత్సవంలో కూడా అపశృతి జరిగింది. ఏదైతే కాళ్ళు విరిగిందో ఎవరికైతే వారికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా మరియు వారి కుటుంబ సభ్యులకు ఆలయంలో ఉద్యోగం ఇవ్వాలని, అలాగే ఈ 5 మంది ఎవరైతే గాయపడినారో వాళ్లకు చెరో 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల కోసమే శ్రమ చేస్తుంది, ప్రజల కోసం కష్టపడే పార్టీ అని కూడా ఈ సందర్భంగా నేను ఎల్లప్పుడూ ఈ రాష్ట్ర ప్రజల మంచి కోసం, వాళ్ళ సంక్షేమం కోసం అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రం బాగుపడాలనే తపన తప్పితే ఏది లేదు. దానికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఏమంటే, ఏదైతే 2019లో మేనిఫెస్టో చెప్పినారో దాన్ని తూచా తప్పకుండా ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతల దాన్ని అమలు చేసి 99% మేనిఫెస్టోలో పూర్తి చేసిన ఘనత ఎవరికైనా దక్కుతుందంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమేనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే ఈ కూటమి ప్రభుత్వం 2024లో ఏదో కల్లబుల్లి మాటలు చెప్పి తప్పుడు హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఏ సంక్షేమం కానీ ఏ ఇచ్చిన హామీ కానీ నెరవేర్చలేదు. కాబట్టి వచ్చే రోజుల్లో తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. అది లోకల్ బాడీ ఎలక్షన్తోనే నాంది పలుకుతారని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి ప్రతి ఒక్క ఆలయంలో, అది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం టీటీడీ అయితేనేమి, తిరుమల దేవస్థానం, మళ్ళీ శ్రీశైలం అయితేనేమి, కదిరి అయితేనేమి, ప్రతి చోట ఏదో ఒక అపశృతి జరుగుతూనే ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు పంపించేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని పిలుచుకొని వచ్చి ముఖ్యమంత్రిని చేసి ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రం బాగుండాలంటే ఆ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. వైఎస్ఆర్సీపీ పార్టీ, జై జగన్.